ఒడ్డెరల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఒడ్డెర్లకు అన్ని విధాలా అన్యాయం చేశారని విమర్శించారు. సింగరాయకొండ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఒడ్డెరల నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో డాక్టర్ స్వామి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఆ పార్టీ నాయకులు కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యిందని విమర్శించారు. వైసీపీ కొండేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తనను చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలు మిమ్మల్ని చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలా అంటూ చురకలు వేశారు. ఓట్లేసి గెలిపించిన ఎర్రగొండపాలెం, సన్నోదలపాడు ప్రజల సమస్యలను తీర్చకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచల్ల సత్య అన్నారు. ఒడ్డెర్ల సంక్షేమానికి ఒడ్డెర సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసన మండలితో పాటు పలు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్కు వలసలు పెరిగాయని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాని ఫార్మా హబ్గా తీర్చిదిద్దుతామని, పలు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నియంత్రిస్తామని సత్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒడ్డెర సాధికారత సమితి అధ్యక్షుడు వడ్డే వెంకట్, నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు, వల్లెపు రాఘవులు, మండల పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, చేమకుర్తి కృష్ణ, సన్నబోయిన శ్రీనివాసులు, వివేకరెడ్డి, బెల్లం సత్యనారాయణ, కుంచాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ అనేక సంవత్సరాల సమావేశాలు జరిగి మిగిలి కానీ మళ్ళీ ఒక అద్భుతమైన సమావేశం జరుగుతుంది. ఆ అవకాశం ఇచ్చిన మీకు ఎవరు ఖచ్చితంగా ఒకసారి మీ అందరితో సమావేశం పెట్టడం అలాంటి అవకాశం కల్పించారు. మళ్ళీ అందరం పడగలిగాం. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. రాబోయే రోజులు ఒక రాక్షసుడితో గత 5 సంవత్సరాల నుంచిగా మనం ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ యుద్ధంలో అనేక రకమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసలు బారుతున్నారు. పాపం ఎంతోమందిని చంపించాడు, ఎంతోమందిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మనకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, ఇప్పుడు ఇక్కడున్న మన కులస్తుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాం. ఒకప్పుడు మన ఇళ్లలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇది మీరు చాలా శ్రద్ధగా వినండి. మన ఇళ్లలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు అందరూ ఇళ్లలో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. మనిషి జీవితకాలం 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లు ఈ మధ్యకాలంలో. అంటే ఒక జీవితకాలాన్ని మనం 10 సంవత్సరాలు కోల్పోతాం. అది కోల్పోదామా? రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్కి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిద్దామా? అది మీ దగ్గరికి స్పందన రావాలి. మనం చేతి వృత్తం చేసుకునే వాళ్ళం. మన వృత్తి ఎక్కువగా ప్రాజెక్టు కట్టడంలో, బిల్డింగ్ కట్టడంలో, వాటిలో నిమగ్నమై ఉంటాం. ఈ 5 సంవత్సరాల నుంచి మన వృత్తికి ఉపయోగపడే ఇసుక అతి భయంకరమైన రేటు, అంటే బంగారంతో సమానమైన రేటుకి వెళ్ళిపోయింది. ఒక లారీ ఇసుక 2018లో చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు 4,000 నుంచి 5,000 ఉంటే ఇవాళ ఒక ట్రాక్టర్ ఇసుకే 6,000 నుంచి 8,000 ఉంది. అంటే మనం ఎక్కడ బాగుపడేది? ఎక్కడ మనం ఏ రాష్ట్రానికి పోయి బతకాలి? మన రాష్ట్రాన్ని వదిలేసి మన ఇంటిని వదిలి పక్కింటి పోయి బతకాలన్నా? దీనికి కారణం ఎవరు? ఇప్పుడున్న గవర్నమెంట్ కాదా?
ఇసుకను దుర్వినియోగం చేశారు, మన భవిష్యత్తుని నాశనం చేశారు. అంతేకాకుండా మన తండ్రులు మన తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి, ఆ ఆస్తి పేపర్ల మీద, పాస్బుక్ల మీద, టైటిల్ డీడ్ మీద జగన్ బొమ్మ వేసుకుంటున్నాడు. మరి ఆయన బొమ్మ ఎందుకు వేసుకుంటున్నాడో తెలియట్లా. అంతకుముందున్న ఎంతోమంది సీఎంగా ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి బొమ్మలు వేసుకోవాలి. అంటే మన ఆస్తిని కూడా అతను లాగేసుకుంటాడు రాబోయే రోజుల్లో. అది సందేశం ఇస్తున్నాడు అతను. మనం తెలుసుకోవాలా లేదా అనేది ఆలోచించండి. మన భూమిని అతను తాకట్టు పెట్టేసి ఎందుకు సచివాలయాన్ని తాకట్టు పెట్టి కొన్ని వందల వేల కోట్లు తెచ్చిన వ్యక్తి రేపు మన భూములు కూడా తాకట్టు పెట్టడానికి నమ్మకమే ఉంది. అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? మన కోసం అహర్నిశలు కష్టపడి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం బాహుబలి సినిమాలోగా గ్రాఫిక్తో మరి ఆ రాయి తయారు చేశారమ్మా, వాళ్ళు తయారు చేస్తున్నారో తెలియదు. ఒకళ్ళు తగిలి మళ్ళీ ఇంకొకరు తగిలింది గులకరాయి. ఆ గులకరాయి కేసులో గులకరాయి కేసు అందరికీ తెలుసు. దాంట్లో సమిధైన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో సింగరాయకొండలో రాష్ట్ర జాతీయ అధ్యక్షుడంట. అది ఎప్పుడు జాతీయ అధ్యక్షుడు మనకు తెలియదు. తర్వాత మహిళా అధ్యక్షురాలు, వాళ్ళు ఎప్పుడో ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కమ్యూనిటీని గుర్తించిందంట. 79 పోస్టులు ఇచ్చారంట. ఏం పోస్టులు అవి? ఎవరికి ఇచ్చారు ఆ పోస్టులు? ఏం చేశారు ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేశారా? సహాయం చేస్తుంటే చేతులెత్తండి. 79 పోస్టులు ఇచ్చారంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన కమ్యూనిటీకి. ఆ పోస్టు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు సహాయం చేశారా? ఎవరికి ఏం సహాయం చేయాల? ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళకి కూర్చోడానికి కుర్చీ లేదు, ₹1 డబ్బులు లేవు నిధుల్లో. అలాంటి వాళ్ళు ఏం సహాయం చేస్తారు? వాళ్ళు 79 పోస్టులు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఎన్టీ రామారావు పార్టీని కాల్చి బీసీలో ఒక పార్టీగా మన కమ్యూనిటీకి ఎన్ని రకాల పోస్టులు ఇచ్చారు. ఎంతోమంది ఎంపీటీసీ మెంబర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నారాయణ స్వామి అయ్యి ఒకసారి హైదరాబాద్లో ఎన్టీ రామారావు స్వీకరించి ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అంతేకాదు మీ ముందున్న నేను ఒక నిదర్శనం. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్సీగా చాలా ఫైట్ చేశాను. అప్పుడు అంత ఫైట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్లో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతవరకు ఎవరికీ జరగని విధంగా, అంటే ఏదైనా పోస్ట్ ఏదైనా పదవులు కావాలంటే జిల్లా స్థాయి పదవుల నుంచే మామూలుగా ఏదైనా ఒక పార్టీ జిల్లా స్థాయి పదవుల నుంచి ఇచ్చింది. కానీ ఏకంగా ఒకేసారి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా ఇచ్చారు నాకు. అంత గౌరవించారు. వీళ్ళు చెప్తారు వైఎస్ఆర్ పార్టీ గౌరవించిందని. మన రాష్ట్రంలో ఒకే ఒక పేరు వడ్డె కులం. ఈ వడ్డె కులాన్ని తెలంగాణలో నవాబులు పలకటానికి రాక వాళ్ళకి నోరు తిరక్క వడ్డెరా అంటారు. ఆ వడ్డె కాస్త వడ్డెరా. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ జాతీయ నాయకులు, ఈ మహిళా అధ్యక్షురాలని చెప్పుకునే వాళ్ళు వడ్డీలైన వాళ్ళని కలిపారు మనకి. ఈ వడ్డీలు ఎవరో మనకు తెలియదు. అసలు వడ్డీలు మన క్యాస్టే కాదు. ఇంకా అవసరం కొన్ని రోజులు పోతే 2 కులాలు కూడా కలుపుతారేమో. ఎవరికో వడ్డీలకి టికెట్లు ఇస్తే, వడ్డీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వారు అది మనకిచ్చినట్టే చెప్పుకుంటున్నారు. సంఘాలు తెచ్చుకున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు అది! ఓ కులానికి ఇచ్చిన పోస్టుని కానీ పదవిని కానీ మనకిచ్చినట్టు చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు కాదు అది. అలాగే వడ్డీలకి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ ఇచ్చి ఒక మహిళకి వడ్డీలకి సంబంధించిన పోస్టుని ఎక్కడున్న ఒక మహిళ, నేను మహిళా అధ్యక్షులు అని చెప్పుకున్న ఒక మహిళ ఆ పోస్టు తీసుకొని నాకు వడ్డీ కోటాలో ఇచ్చిందని చెప్తుంది. పదవి తీసుకున్నందుకు, పదవి ఇచ్చినందుకు వాళ్ళకన్నా ఉండాలా, మీకన్నా ఉండాలా?
అది చెప్పుకోకండి, సిగ్గుపోద్ది. ఎందుకంటే అది మన కమ్యూనిటీకి సంబంధించిన పదవి కాదు. మన కమ్యూనిటీకి సంబంధించిన పదవిని మీరు గొప్పగా చెప్పుకోండి, తప్పు లేదు. మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ రాబోయే రోజుల్లో రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మన స్వామి గారిని, ఎంపీగా మన శ్రీనివాస్ రెడ్డి గారిని 2 ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వడ్డీర ఆత్మీయ సమావేశం కొండేపి నియోజకవర్గంలో పెట్టడానికి కారణం ఏమంటే, గత కొన్ని రోజుల ముందు వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేము వడ్డర్లకు అండాదండగా ఉన్నాము, ఎక్కడ వడ్డర్లకు మాకు పదవులు ఇచ్చినారు, వడ్డర్లను మేము ఎక్కడ చూసినా ఆదరించినాము, వాళ్ళ సమస్యలు తీర్చినామని చెప్పిన వైసీపీ నాయకులందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో వడ్డర్ల పైన జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఎక్కడైనా జరిగినామో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఆ దాడులు జరిగిన కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ పరామర్శించిన పాపాన పోలేదంటే అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి పాలనలో మన నాయకులు కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భూములు లాక్కున్నారు, మనకు రావాల్సిన హక్కులు లాక్కున్నారు. లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం మనం ఎస్టీలో చేర్చడానికి కమిషన్ వేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషన్ నిర్వీర్యం చేసి మనల్ని ఎస్టీలో చేర్చడానికి కూడా పనికిరాకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన క్యాష్ ఎక్కువ వడ్డర్లు భవన నిర్మాణ రంగంలో, క్వారీలలో, గనులలో పనిచేస్తాము. కానీ ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసి మనవళ్ళు బిచ్చగాళ్ళగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని రానున్న రోజుల్లో పాతాళంలోకి తొక్కడానికి మనమందరూ ముందరికి రావాలని చెప్పి చెప్తాడా. మా అక్కలారా, మీరు మన కోసము పెద్దలు వచ్చారు ఇక్కడికి, మీరంతా బయటికి పోతా ఉన్నారు. వాళ్ళు మన కోసం వస్తే మనం వాళ్ళకు సంప్రదాయంగా గౌరవించాలని కానీ ఇట్లా బయటికి పోయి మనం వాళ్ళను ఇది చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కూర్చోండి, వాళ్ళ పెద్దలు చెప్పేది వినండి అని చెప్పి చెప్తాడా. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన వడ్డర్ల గురించి ప్రపంచం వెలుగెత్తే విధంగా మాట్లాడినారు. ఈరోజు వడ్డర్లకు రేపు అధికారం లేకొస్తారా బీసీ డిక్లరేషన్ ద్వారా ఒకటే చెప్తానమని అందరి ముందర మీడియా సమావేశంలో, అంత బహిరంగ సభలో ఆ డిక్లరేషన్లో ఏ క్యాస్ట్కైనా మేలు జరిగిందంటే అది వడ్డర్లకు మాత్రమే మేలు జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా వడ్డర్లను ఎస్టీలో చేరుస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టీలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీరు కాయ కష్టం చేసి 40-50 ఏళ్ళకే సత్యమనిపోతారు, 50 సంవత్సరాలకే మీకు పిక్చర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాడు. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా గనులు, వైన్లు, క్వారీలు అగ్రవర్ణాలు చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం అధికారం లేకొస్తే 30% రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మనోళ్ళు ప్రమాదకరమైన వృత్తి ప్లాస్టిక్ల్లోనూ, క్వారీల్లోనూ, గనుల్లోనూ పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ₹1 కూడా వాళ్ళకు బీమా సౌకర్యం కల్పించలేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చే బీమాను రానున్న రోజుల్లో 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాల్లో ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మన ఆరాధ్య దైవం అంటే వడ్డీ ఒప్పంద చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించి ఈ వడ్డర్లకు గౌరవిస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు రానున్న రోజుల్లో అంతా దండగా ఉండి ఆర్థికంగా కూడా మీకు ఉంటామని చెప్పింది. అలాగే వడ్డర కార్పొరేషన్కు నిధులిచ్చి మిమ్మల్ని అందరూ ఆధునిక పనిముట్లు, క్వారీలలో ఉండడానికి క్రషర్లు, జేసీబీలు, ఇలా ఎన్నో రకాలమైన ఆధునిక పనిముట్లు ఇచ్చి ఆదుకుంటామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా మేము పరిష్కరిస్తా,
స్థానికంగా మీకు రాజకీయంగా అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ చట్టసభల్లోకి మనకు అవకాశం ఇస్తామని ఎంతో ఆశించాము. కానీ ఒకటే చెప్పారు నారా చంద్రబాబు గారు, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి వల్ల కొన్ని ఇవ్వలేకపోతున్నాం, మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాము, మీరు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. మేము కూడా ప్రయత్నం చేసాం టికెట్ కోసం, కానీ రాలేదు, బాధపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే నా జాతి అంతా బాగుపడుతుంది, మా జాతికి మేలు జరిగితే మాకు మేలు జరిగినట్టే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే విధంగా మేము రాష్ట్ర కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ ఒడ్డర్లకు కన్వీనర్గా చేసేది. మేము రాష్ట్రం అంతా తిరిగి ఒకటే చెప్తాను, మనకు పదవుల కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యము. ఈరోజు వైసీపీలో కొందరు నాయకులు పదవులు తీసుకుంటారు, వాళ్ళ ఇంటికే పరిమితమైనారు తప్ప ఎక్కడే కానీ ఏ జిల్లాలోకి వచ్చి వాళ్ళ యొక్క ఒడ్డరి కులం తరపున పోరాడడం కానీ ఒడ్డరి కులస్తులకు ఏదైనా మేలు జరగడం కానీ ఇంతవరకు జరగలేదు. అలాంటి పదవులు ఉంటే ఎంత ఊడితే ఎంత, నా జాతికి ప్రయోజనం జరిగినప్పుడు పదవుల కంటే ఒడ్డరి జాతికి మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు పదవుల కంటే జాతి ముఖ్యమే కోరుకుంటాం తప్ప పదవులు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుంది. కాబట్టి రేపు మన అక్కలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న ఎంతో మంది మన అక్కలు రేపు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా మన కాలేజీల దగ్గరికి పోవచ్చు, పనులకు వెళ్ళొచ్చు, మన బిడ్డల దగ్గరికి, అక్కల దగ్గరికి, అమ్మల దగ్గరికి మన ఫ్రీగా వెళ్ళి బస్సులో మన వాళ్ళని చూసుకొని ఆనందంగా రావచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అవన్నీ ఎవరికి మేలు జరుగుతాయంటే మొట్టమొదటిగా మన ఒడ్డర్లకే మేలు జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలు మన ఇళ్లలో చదువుకోవడానికి ఇబ్బంది, ఈరోజు ఒక్కొక్క బిడ్డకు 15,000 ఇచ్చి మేము చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. అలాగే ఆడబిడ్డకు 15,000 నెల మీ అకౌంట్లో వేస్తారని చెప్తున్నాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వస్తే మన జాతి అట్టడుగు ఉన్నాం కాబట్టి మన జాతి మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి మన అందరము ఒకటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. వాళ్ళు ఇక్కడ మనకు సత్య గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా. అతను యువ నాయకుడు, అతనికి నారా చంద్రబాబు నాయుడుతో లోకేష్ బాబుతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది మాకు తెలుసు. ఆయన ఎన్నుకుంటే ఈ నియోజకవర్గ రూపురేఖలే మార్చగల సత్తా ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మనమంతా పనిచేద్దాం. ఆయన ఖచ్చితంగా మన సమస్యలు తీరుస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై వడ్డెర, జై తెలుగుదేశం. చాలా సంతోషం. మన నియోజకవర్గంలో వడ్డెర కమ్యూనిటీ నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళిన కులం ఏదైనా ఉందంటే అది వడ్డెర కులం. హైదరాబాద్లో ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇక్కడ ఏ పరిశ్రమ లేక ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఈరోజు బాగా ఒక గౌరవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మన కొండేపి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఇక్కడి నుంచి మైగ్రెంట్స్ మన కమ్యూనిటీలోనే ఉన్నారు. చాలా బాధాకరం. ఏదైనా సొంతూరులో ఉంటాం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనకి త్రాగునీరు, సాగునీరు ఎటువంటి వసతులు లేవు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి ఒక గౌరవం దక్కాలని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర సాధికారిక కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నారని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈసారి మన కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో శాసన మండలిలో కూడా మనకు ఒక స్థానం కూడా ఉంటుంది. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది ఈ ఎన్నికలు. అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నికలు. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారు వచ్చారు, వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు
ఈ కార్యక్రమంలో మనందరం ఒక కంకణం కట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి లేకుండా, అలాగే మన నియోజకవర్గంలో కానీ చూసుకుంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలని చేతగాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు బీసీల పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు ఎక్కడా జరగల. కాబట్టి మనం ఏదో ఈ ఎన్నికల కోసమో లేకపోతే ఏదో లబ్ధి కోసమో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్, ఈ ఒక్క ఓటు స్వామి గారు కూడా 3వసారి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి ఇది 9వ ఎన్నిక. 9వ ఎన్నిక అంటే వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం. ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్టాలు తెలిసిన వ్యక్తి, మీకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ఈరోజు గ్రామాల్లో మీరు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకి మాత్రమే మీరు పండగలకు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, మౌలిక వసతులు అన్నీ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క కులానికి, మతానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు చాలా తక్కువ టైంలో కొండేపి నియోజకవర్గంలో 6,500 సుమారుగా 7,000 ఓట్లు మన ఒడ్డేరు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన మీరందరూ ఒక్కసారిగా వచ్చి రేపు మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మన స్వామి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన వడ్డెపు రాఘవులు గారికి, అలాగే మా సింగరాయకొండ కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మనం వడ్డెర సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది అండగా ఉన్నారు. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేక ఇసుక ధరలే ఆకాశంలో పెట్టి మన వాళ్ళకి ఉపాధిని దూరం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది బిల్డర్స్గా, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తారు. వీరికి ఉపాధిని దూరం చేశారు. వీరితో పాటు వీరి మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా రోడ్డున పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సహజ వనరులైన ఇసుకని జే ట్యాక్స్ రూపంతో అనుమతులు లేని కంపెనీలకి అప్పగించి నకిలీ బిల్లులు పెట్టి తరలించినటువంటి వ్యక్తులు అధికార పార్టీలో చేసిన వైకాపా నాయకులు. ఇసుకని బంగారంగా చేసుకుని దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు. ఈరోజు క్వారీలలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి వడ్డెర సోదరులకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మీరు ఒక్కసారి చూసుకుంటే 50 సంవత్సరాల వయసుకి వృద్ధాప్య పెన్షన్లని బీసీలకి మన మేనిఫెస్టోలో ప్రకటన జరిగింది. అందులో వడ్డెర సామాజిక వర్గం కూడా ఈ ఫలాల్ని పొందబోతుందనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాం. మా ఆడపడుతులు కూడా వచ్చారు, వారికి కూడా నేను తెలియజేసేదంటే సూపర్ 6లో ఉన్న పథకాలు ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మనం ఏదైనా పనులు పోవాలి, ఛార్జీలు లేకుండా వెళ్ళే పరిస్థితి.
18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేది. ఇవన్నీ లబ్ధి పొందుతున్నాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ రూపాయలు నెలకి. మనం 4000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తారంటున్నారు. 12 నెలలకు 3000 అంటే 36,000, మనం ఇచ్చేది 45,000. ఆయన కన్నా మనం సంవత్సరానికి 12,000 ఎక్కువ అయిపోతా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో మనం 60,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఎక్కువ అయిపోతా ఉన్నాం. మనం పెంచే పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే కాకుండా 4 సంవత్సరాలుగా ఆయన పెంచాడు. అట్లాంటి హింసించే పనులు, మోసం చేసే పనులు మనం చేయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అరాచక శక్తులను అంతమొందించడం కోసం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారి సారథ్యంలో బీజేపీ అందరం కలిసి మనం ముందుకెళ్తాము. ఈ పోరాటంలో మీ అందరూ సహకరించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావడం ద్వారా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో వడేరాజుల సోదరులతో పాటు అనుబంధంగా పనిచేసే కుటుంబాలందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మనం చూసుకుంటే నా మీద పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి రోజుకొక మాట మాట్లాడతాడు. ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక్క ఉదాహరణ నిలకలేదు చెప్పడానికి. మార్కాపురం జిల్లా కావాలని మైకులు తెచ్చాడు. జిల్లా ఇచ్చినప్పుడు తోకముడిచ్చాడు. ఏమని అడిగితే మా నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేపు ఇక్కడ కూడా అదే కదా చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది, నన్ను చూసే కాకండి జగన్ చూసుకుంటే మాట్లాడాడు. ఈ జిల్లా, ఈ నియోజక ప్రజలు జగన్ కోసం వెళ్ళాలంటే ఎంత బాధగా ఒకసారి ఆలోచించి ఎంపీ అభ్యర్థి శేషాచలం అడవులు దోపిడీ చేసేసి నల్లమల్ల అడవులు దోపిడీకి వచ్చాడు. ఇటువంటి రెడ్ శాండిల్ మాఫియా అవసరమా? మాగుంట శ్రీనివాసరెడ్డి అవసరం ఒక్కసారి చూడండి. నాకు అండగా దామచల కుటుంబం, దామచల సత్యం మీరు అందరూ ఉన్నారు. మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీ తరగల దామచల కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, మాగుంట కుటుంబం కావచ్చు, ఎక్కడ అభివృద్ధిలాగా అరాచకాలు, దోపిడీలు చేసే వ్యక్తులు కావు. నాది కేసుల ద్వారా ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి చూస్తుంటారు. ఏ కేసుల్లో కూడా నా మీద అవినీతి లేదు. అవతల వ్యక్తి కేసులు చూస్తే అవినీతి అక్రమాస్తులు 40 కుంభకోణం కేసు ఉంది, అక్రమాస్తుల కేసు. అటువంటి వ్యక్తికి మనకి ఒక్కసారి ఆలోచన చేయమని మనం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీరందరూ భవన నిర్మాణంలో ఉండాలి. మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని గురి చేసిన వ్యక్తిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ మధ్య వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీకు కూడా చాలా భూములు కొనుక్కుంటారు. మనకు తెలియకుండానే మన భూములు దోపిడీ చేస్తాడు. మనం ఇప్పుడు చూసుకుంటే అది తిరిగి 6 నెలలు దాటితే మనకు హక్కు లేకుండా మన తాతలతో ఉన్న ఆస్తుల్ని ఆయన లాగేసుకొని మనం కోర్టుతో తిరగాల్సిన పరిస్థితి పరిస్థితి. రేపు గవర్నమెంట్లోకి రాగానే ఈ ల్యాండ్ సర్టిఫికేట్ని రద్దు చేసేదానికి 2వ సంవత్సరం పెట్టడం. అలాగే మన సోదరులు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలు ఇవ్వాల, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి అలా మాట్లాడాడు. ఇప్పుడు మన తమ్ముడు వచ్చి మాట్లాడతాడు 2,30,000 ఉద్యోగం ఇచ్చేది. ఆయన ఆ రోజు మాట్లాడిన 2,00,000 ఒక్క ఉద్యోగం ఇవ్వాల. కొత్తగా సచివాలయాలని చెప్పి 1,00,000 ఇచ్చాడు. ఆర్టీసీ ఇందులో కార్పొరేట్ని కలిపారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది బస్సు కూడా మాట్లాడారు. కానీ ఆ రోజు నోరెత్తి యువతను రెచ్చగొట్టడం ఒక్క ఉద్యోగం భర్తీ చేయాల. తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టబోతున్నాం. మనం నిరుద్యోగం గురించి కూడా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇవ్వడానికి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వడేరాజులకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం, బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. బీసీల మీద
276 మంది దాడులు జరిగాయి. 2700 మంది అక్కడ కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ బీసీలకు పూర్తి అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వడ్డెర ఉప్పర కార్పొరేట్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సంస్థ మీకు సపరేట్గా దామాష ప్రకారంలోనే కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా రూపకల్పన చేస్తుందనే విషయం తెలియజేస్తున్న మన పార్టీ రేపు ప్రభుత్వం ఆక్షేపణ చేస్తారని తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటున్నాం.